డిస్ట్రిక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నారు సీతమ్మధార ఏరియా? బిజినెస్ అండి. బిజినెస్. ఏం పేరు సార్? ప్రభాకర్. ప్రభాకర్ గారు చెప్పండి. ఎలక్షన్ ఇంకా చాలా దగ్గరలోనే ఉంది. ఎవరి పరిస్థితి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పథకాలు ఒక్కటే మనుషుల్ని మారుస్తాయని ఆయన, లేదు అభివృద్ధి కూడా ఉండాలని ఇంకొకళ్ళు. మీరు ఏం మాట్లాడతారు? రెండూ ఉండాలండి. రెండూ ఉండాలి. ఆ పథకాలు ఇవ్వాల్సిన వాళ్ళకి పథకాలు ఇవ్వాలి, అభివృద్ధి చేయవలసిన అభివృద్ధి చేయాలి, ఎంప్లాయ్మెంట్ చూడాలి, ఇండస్ట్రీలు కానీ చూడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయట్లేదు వాళ్ళు. అసలు ఏది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేసారు. మెయిన్ ప్రాబ్లం అది. ఇండస్ట్రీస్ ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత. ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు లేవు. మీరు ఏం పని చేస్తుంటారు? నా సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్. సెల్ఫ్ ఎంప్లాయిడ్. మీరు మీకు ఓటు ఉందా ఇక్కడ సీతమ్మధారలో? ఇక్కడ లేదు సార్, మాది ఈస్ట్ కూడా అక్కడే ఉంది ఒకటి. ఎలా ఉంది సార్ మీ ఏరియా ప్రెడిక్షన్? గవర్నమెంట్ మారే పరిస్థితి కనపడతా ఉందా? 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే వన్ సైడ్ అవ్వలేదా? అంటే జగన్ అనేది లేదు. ఎవరికి వన్ సైడ్ కదా? ఎవరికి వన్ సైడ్ కాదు, అంత ఈజీ కూడా ఉండదు. ఇంతకుముందు అంత ఈజీగా కూడా ఉండకపోవచ్చు ఎవరికి కూడా. మీ ప్రిడిక్షన్ ఏంటండి? మీరు సెల్ఫ్గా ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా. తెలిసి 90% ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారని అనుకుంటున్నాం మేమైతే. ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారు. ఎందుకని సార్ ఆయన ఏదో పథకాలు ఇచ్చాను ఇంత జనాల్లోకి చేశాను, రూరల్ ఏరియాస్లో కొంచెం పట్టుంది కదా? రూరల్ ఏరియాలో ఉంది, మరి అర్బన్స్ కూడా చూడాలి కదా, చదువుకున్న వాళ్ళని కూడా చూడాలి, వ్యాపారస్తుల్ని చూడాలి, అందరినీ చూడాలి కదా. పథకాలు అనేది ఎవరు తీసుకుంటున్నారు? అది అదే దానివల్ల కూడా కొంత అన్రెస్ట్ ఉంది కదా. ఉండొచ్చు, అది అంత 100% అది ఉపయోగపడదు కదా. పదవులు మళ్ళీ రావడానికి అది ఉపయోగపడవు కదా అవి. వైజాగ్ పరిస్థితి ఏంటి సార్? వైజాగ్లో ఎంపీ భరత్ గారు ఉన్నారు, ఎలా ఉండబోతుంది? సరే బాగుంటుందని అనుకుంటున్నాం. జనాలు గతంలో ఓడిపోయారు కదా. గతంలో ఓడిపోయారు, సింపతి కూడా ఉండొచ్చు, వ్యతిరేక ఓటు వర్కౌట్ అవుతుంది. గవర్నమెంట్ వ్యతిరేకత కూడా వర్కౌట్ అవుతుంది. 50-50 ఛాన్సెస్ అయితే ఆయనకే ఎక్కువ ఉండొచ్చు. విశాఖపట్నం 4 సంవత్సరాలు అనుకున్నంత డెవలప్ అయిందా సార్? అనుకున్నంత కదా, అసలు అనుకున్నంత 1% కూడా డెవలప్ అవ్వలేదు. రాజధాని రావడం కాదు కదా, రాజధాని మర్చిపోరు. ఉన్న రాజధాని మర్చిపోరు ప్రజలు. చెప్పాలంటే ఆ రాజధాని ఎక్కడ ఉందో కూడా ప్రజలకు ఇప్పుడు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఉన్న అభివృద్ధిని కూడా పెద్దగా చేయలేదు. పెద్దగా కాదు, అసలు చేయలేదు. అభివృద్ధి చేయలేదు. అసలు ఏం చేశారు వాళ్ళు? చేసింది ఈ గవర్నమెంట్ నుంచి చేసినది ఏమీ లేదు. ఏమన్నా ఉంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండింగ్నే వాళ్ళు తిప్పుతున్నారు తప్ప ఏపీ నుంచి అయితే ఏమాత్రం చేయలేదు. అలా విశాఖ రాజధాని అయిన తర్వాత తెచ్చితే డబ్బులు ఖర్చు పెట్టాడు విపరీతంగా. రాజధాని పేరు పెట్టాడు. ఎక్కడ ఖర్చు పెట్టాడు? కనిపించాలి కదా మనకి. ఖర్చు పెట్టింది మనకి కనిపించాలి కదా. ఇప్పుడు స్మార్ట్ సిటీ నిధులు ఆ నిధులు పెట్టి రోడ్లు వేసి అవి చేశారు తప్ప అందుకంటే వేరేగా ఏం చేయలేదు. ఎక్కడ డెవలప్ అయింది కొత్తగానే? ఎక్కడ ఏ డెవలప్మెంట్ ఏది? ఇండస్ట్రీస్ ఏవి? రుషికొండని ఎవరికి బాగు చేశారు? రుషికొండ ఎవరికి ఉపయోగపడుతుంది? హోటల్స్కా? మేము ఉంటామా? ఎవరుంటారు హోటల్స్లో? ఎందుకు కట్టినట్టు మరి అంతా ప్రకృతిని నేచర్ని ఇచ్చేసేసి పాటు చేయడానికి? ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతుంది? అది రుషికొండ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు కబ్జాలు, గంజాయిలు, మాఫియాలు, డ్రగ్ మాఫియాలు, ఉమెన్ ట్రాఫిక్. మన రికార్డ్స్ చూస్తేనే, పోలీస్ రికార్డ్స్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. మన గూగుల్లో కొడితేనే లాస్ట్ ప్రీవియస్ 10 years బ్యాక్ నుంచి చూస్తే కేసు రేట్ ఎలా పెరుగుతుంది, రేషియో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఈ మిస్సింగ్ కేసులు ఉన్నాయి, అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మామూలుగా ఎక్కడికి వెళ్ళగలదు. మన గూగుల్లో కొడితేనే చూపించేస్తున్నాయి కదా. అంతా పబ్లిక్ అంతా మెచ్యూర్గా ఆలోచించి ఓటేయాలంటారా? అంతే కదా. మరి మెచ్యూరిటీగా ఆలోచించి ఆడి గురించే కదా, ఫ్యూచర్ గురించి, ఆడి పిల్లల గురించి కూడా ఆలోచించి ఓటేయాలి. ఆడ అప్పటి గురించి, ప్రజెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కాదు, నెక్స్ట్ 2 జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. కొంతమంది మాట్లాడుతుంది నాకు అమ్మ ఒడి ఇచ్చాడు, లేకపోతే ఇంకోటి ఇచ్చాడు, లేకపోతే అది ఇచ్చాడు డబ్బులు. ఓకే అమ్మఒడి అనేది తీసుకో. ఇప్పుడు నిజంగా లబ్ధిదారుడికి ఇవ్వచ్చు, తప్పులేదు. అది ఒకేసారి తీసామని ఎవరు చెప్పరు, ఏ గవర్నమెంట్ చెప్పలేదు. అది కాకపోతే ఏంటంటే అది ఇచ్చిన వాళ్ళకి అది ఇవ్వాలి, చదువుకున్నవాడికి ఉద్యోగాలు రావాలి, వ్యాపారం చేస్తున్నవాడికి వ్యాపారం పెట్టుకోవడం, ఇంకా ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఏం చెప్తారు మీరు ఫైనల్గా మెసేజ్ జనాలకి? ఏం చెప్పేది ఏంటంటే ఫ్యూచరు ఇప్పుడు మనం వేసే ఓటు మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో, మన పిల్లలకి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించి ఓటేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి.